నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చెన్నూరు పట్టణంలోని SBI 2 బ్రాంచ్ ఎదుట గోల్డ్ లోన్ బాధితుల నిరసన. బ్యాంక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో మెరిసిన పోలీస్ క్రీడాకారులు అభినందించిన పోలీస్ కమిషనర్. బాడీ బిల్డింగ్ పోటీలో హెడ్ కానిస్టేబుల్ కు బంగారు పతకం. అమెరికాతో దిగుమతి సుంకాల ఒప్పందం భారత బొగ్గు పరిశ్రమకు ప్రమాదం. CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు S. వీరయ్య. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని SBI 2 బ్రాంచ్ ఎదుట గోల్డ్ లోన్ బాధితుల నిరసన. బ్యాంక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు. గత 7 నెలల నుండి మా బంగారం మాకు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన గోల్డ్ లోన్ బాధితులు. మా బంగారం సురక్షితంగా ఉందా లేక ఏమైనా అపహరణకు గురైందా అని ప్రశ్నిస్తున్న బాధితులు. డబ్బులు పూర్తిగా కట్టినా మా బంగారం మాకు ఇవ్వడం లేదని బ్యాంక్ అధికారులు నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారంటూ ఆగ్రహం. మా బంగారం మాకు ఇచ్చే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదంటూ బ్యాంక్ లో భీష్మించి కూర్చున్న బాధితులు. నమస్కారం అండి, నా పేరు అనిల్ రెడ్డి. నేను ఇక్కడ SBI ఇప్పుడు కొంత మనకు కనబడుతున్నటువంటి SBI లోపల 2024లో నేను ఏం చేస్తుంటే సెప్టెంబర్ 13 నాడు ఇక్కడ గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్న తర్వాత ఏమైందంటే నేను కొంత అమౌంట్ ఏం చేస్తానంటే నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే మధ్యలో నేను ఆన్లైన్లో పేమెంట్ చేసిన యోనో బ్యాంకింగ్ ద్వారా. తర్వాత ఇంకా కొంత అమౌంట్ ఉండే ఆ అమౌంట్ నేను ఏం చేస్తున్నా అంటే బ్యాంకుకి వచ్చి కట్టేసిన. అయితే ఇదంతా ఈ ఫ్రాడ్ జరగడానికంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, ఓకే, నో ప్రాబ్లం. ఆ ఫ్రాడ్ జరగడానికంటే ముందే నేను ఆల్రెడీ పేమెంట్ చేసేసిన. ఇప్పుడు లాస్ట్ ఒక 1 రూపీ మాత్రం నేను నాది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. బ్యాలెన్స్ అవ్వడానికంటే ముందు బ్యాంకులో వచ్చి పేమెంట్ చేసి నా గోల్డ్ కావాలని అడిగిన. వాళ్ళు ఏం చెప్పినంటే గోల్డ్ థెఫ్ట్ అయింది కాబట్టి అది కోర్టులో ఉంది కేసు, కాబట్టి ఆ కోర్టులో ఉండి తేలిన తర్వాత మీ గోల్డ్ మీకు ఇస్తాం, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందని చెప్పారు. అయినప్పటికీ కూడా నేను కొన్ని రోజులు వెయిట్ చేసిన, అయినా కానీ రిప్లై కరెక్ట్ లేదు. ఎప్పుడు వచ్చినా కానీ నన్నే ఉల్టా బ్లాక్మెయిల్ చేయడము లేదంటే బెదిరించడం. ఒక్కరిని వస్తే ఎట్లా అంటే మీరు ఎవరికి ఎప్పుడు చెప్పుకోండి అన్నట్టు మాట్లాడడము. ఇదంతా ఎట్లా అంటే నా గోల్డ్ నాకు రాదనే అంటే ఆ టెన్షన్లోకి నేను వెళ్ళిపోతున్నా. వాస్తవం చెప్పాలంటే ఎట్లా నేను దాదాపుగా అంటే క్లోజర్ బ్యాలెన్స్ కూడా నేను కట్టేసిన, ఈవెన్ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా నేను టోటల్ పేమెంట్ చేసిన. ఇప్పుడు నా గోల్డ్ కావాలంటే కోర్టుల కేసు ఉంది అట్లా ఇట్లా అని చెప్పడం జరుగుతుంది. కోర్టుల కేసుతో నాకు సంబంధం లేదు, నేను కట్టినా. ఇప్పుడు నేను ఒక ఇండియన్ సిటిజన్గా ఒక పౌరునిగా నా బాధ్యత కాబట్టి నేను ₹1 కూడా నేను ఆపుకోకుండా నేను మొత్తం కట్టేసిన. మరి అటువంటిప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు నా గోల్డ్ నాకు ఇవ్వడానికి దానికి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు కోర్టులో ఉంది, కోర్టులు ఎవరు పెట్టిళ్ళు? వీళ్ళు పెట్టుకున్నారు. నాకు దానికి సంబంధం లేదు. నా గోల్డ్ నాకు ఇవ్వాలి, లేదా దానికి సంబంధించినటువంటి మొత్తం అమౌంట్ అంటే కట్టి ఇవ్వాలి. అంతేగాని గోల్డ్లో కోర్టులో ఉంది ఆ కేసు చేయాలి అట్లా ఏంటంటే మరి నాతో ఎందుకు కట్టించుకున్నారు ఇక్కడ? నేను కూడా ఊరికే కట్టలేదు. నాకు ఫోన్ వస్తే ఆ ఫోన్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఆ రికార్డు వస్తే అంటే ఆ ఫోన్ కాల్ వస్తే నేను కట్టినా. ఫస్ట్ నేను బ్యాంక్ మేనేజర్కి రకరకాలుగా అప్పీల్ చేసుకున్నా, సార్ నాది గోల్డ్ ఆల్రెడీ డ్యూ డేట్ అయిపోతుంది, నాకు ఫోన్లు రాకుండా చూడంటే అది మా పరిధిలో లేదని అన్నారు. తర్వాత ఫోన్ మరి నాకు రెన్యువల్ చేయండి అని అంటే అట్లా కూడా మా పరిధిలో లేదన్నారు. లేదంటే కనీసం నాకు అకౌంట్ అన్న హోల్డ్ పెట్టండి అట్లా కూడా చేయమని అన్నారు. ఏ రకం కూడా వీళ్ళు ఏ రకం కూడా తప్పించుకున్నారు. కానీ చివరికి నాకు గత్యంతరం లేక ఫోన్ వచ్చిన తర్వాత నా సిబిల్ స్కోర్ ఎక్కడ పడిపోతుందనే బాధకి నేను వేరే బ్యాంకులో కూడా నాకు లోన్ ఉంది, మళ్ళీ అక్కడ కూడా నాకు దెబ్బ రాకుండా ఉండడం కోసం నేను మొత్తం కట్టిన తర్వాత దాదాపు నేను ఎప్పుడు అనంటే సెప్టెంబర్ 2025 16 తారీఖున టోటల్ కట్టేసిన. ఇప్పటికి దాదాపుగా 5 మంత్స్ అవుతుంది, 5 మంత్స్ దాటింది. 5 నెలల తర్వాత కూడా నాకు అతిగతి లేదు. ఇప్పుడు ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే నేను తీసుకున్న లోన్ డబ్బులు నా దగ్గర లేవు, నా గోల్డ్ నా దగ్గర లేదు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. బ్యాంకు వాళ్ళు కూడా తప్పించుకుంటున్నారు మాటికి. నేనేం చేయాలో నాకు అర్థం కాకనే చివరి స్టేజ్లో నేను మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి నా గోల్డ్ నాకు ఇప్పించండి, లేదా దానికి తగినటువంటి నష్టపరిహారం నాకు ఇప్పించండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. దయచేసి నాకు ఆ పని చేసి పెట్టండి. మీడియా ముఖ్యంగా
ముఖ్యంగా మేము గోల్డ్ బాధితులందరము గత 25/8/23 తారీఖు రోజు పేపర్లో బంగారం పోయిందనే ప్రకటన చూసి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము లోన్ అందరం పెట్టుకున్నాం ఇక్కడ బంగారాన్ని. అయ్యో ఏం జరిగింది అని వస్తే బంగారం పోయింది ఎట్లా పోయింది అని అంటే బ్యాంకు వాళ్ళే దొంగతనం చేసి దోచుకున్నారు. బయట వాడైతే రాలేదు, బ్యాంకు వాళ్ళే అని తెలిసింది. మరి మా బంగారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మేము తిరుగుతుంటే ఇగో 2 నెలలు, నెల దసరాకు వస్తుంది, దీపావళికి వస్తుంది అని చెప్పిండు. సరే దీపావళికి దసరాకు మేము ఓపిక పట్టినాం. మళ్ళీ మొన్న ఒకసారి 2-3 నెలల క్రితం వస్తే ఏం చెప్పిందంటే అది కోర్టుకు పోయింది, కోర్టు నుండి లెటర్ వచ్చిన తర్వాత ఎవరి బంగారం వాళ్ళు ఇడిపించుకోవచ్చు అని చెప్పింది. ఆ ఇడిపించుకోవడం ఎలాగా, మళ్ళీ బంగారం అంతా అక్కడ ఇక్కడ పెట్టి అన్ని కలిసిపోయినాయి, ఎవరిదెవరు గుర్తించుకోలేరు అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి పిలుచుకొని మీ బంగారం ఏది మీరు గుర్తుపట్టుకోండి అని అంటే ఎవరిది వాళ్ళ మేము గుర్తుపట్టి ఆ ఫోటోలు పెట్టి ఇగో ఇది మాది అని వాళ్ళు రాసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిది రాసుకున్నారు ఈ బంగారం మీది అన్నట్టు రాసుకొని మరి ఎప్పుడు సార్ ఎప్పటివరకు అవుతుంది అని అంటే దగ్గరలోనే ఉంది, పేపర్ వస్తుంది, పేపర్ వచ్చినాక మీరు ఇడిపించుకోవచ్చు అన్నారు. తీరా పాపం ఇప్పుడు ఆ సార్ వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వచ్చి ఎంత ప్రాధాన్యపడ్డా మీరేం చేసుకుంటారు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇప్పుడు ఇస్తామా అని చెప్పి ప్రకటన చేస్తున్నారట బ్యాంకు మేనేజర్ వీళ్ళంతా. మరి అసలు ఎందుకు ఇంత మభ్య పెట్టుకుంటూ మమ్మల్ని ఇది చేస్తున్నారు? బ్యాంకులోనే పెట్టిరు బంగారం, కోర్టులో పేపర్ ఉందన్నారు. మరి ఆ కోర్టు నుండి పేపర్ వచ్చిందని కూడా చెప్తున్నారు. ఆ పేపర్ కూడా మాకు చూపెట్టడం లేదు. మరి మా బంగారం ఎప్పుడు ఇస్తారు అనేది చెప్పడం లేదు. దోసుకున్నది వీళ్ళే, దొర వీళ్ళే, దొంగ వీళ్ళే. వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, పని చేస్తున్నారు. అంటే దొడ్డిదారిన పోయి వీళ్ళు చేసుకుంటున్నారు. మేమేమో మా బ్రతుకులనంతా ఎండలు పెట్టుకొని మేమంతా కష్టపడి సంపాదించుకొని ఇప్పుడు బంగారం రేటు ఎట్లా ఎదిగింది మీకు అందరికీ తెలుసు. ఆకాశాన్ని అంటుతున్నాయి. చారానికి బంగారం కూడా లేని పరిస్థితి ఉన్నాయి. ఒక్కొక్కరు అమ్మాయిలకు ఇచ్చిన బంగారం కుదోబెట్టుకున్న వాళ్ళు పరేషాన్ అవుతున్నారు. ఈ బ్యాంక్ అసలు ఏం చేస్తుంది? మమ్మల్ని ఇప్పటి వరకు మభ్య పెట్టుకుంటూ 7 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్నో నెల? ఫిబ్రవరి 23, 2006, ఆగస్టు 2005, 23 నా పేపర్ ప్రకటన ఇచ్చిండ్రు. 7 నెలలు అవుతుంది ఈ రోజు వరకు మాకు బంగారం ఆసూకి వాళ్ళు చూపెట్టడం లేదు. ఏంటంటే ఫోటోలు తీసి పెట్టారు, మీరు అందరు గుర్తుపట్టుకోండి అని. మమ్మల్ని అట్లా ఎందుకు మభ్య పెడుతున్నారు? వచ్చినాక మమ్మల్ని ఎందుకు ఇంత భయపెడుతున్నారు? భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు మా బంగారం ఎప్పటి వరకు ఇస్తారు? మీరు ఎప్పుడు ఇస్తారు? ఇచ్చేదాకా మేము ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మేము ఆర్థికంగా మేము నష్టపోయినాం, మేము మానసికంగా నష్టపోతున్నాం. మరి ఇప్పుడు మీరు మమ్మల్ని ఏంటి అనేది కూడా మీరు మాకు జవాబు చెప్పట్లేదు. మరి లాయర్ ఎవరు పెట్టిండు? మీరు ఎక్కడ బ్యాంకులో మీరు బ్యాంకు నుండి దోసుకపోయినప్పుడు మీరు జడ్జి తీసుకున్నారు, జడ్జి దగ్గర ఉంది, కోర్టులో ఉంది అంటున్నారు. ఆ కోర్టుకు ఇచ్చిన లాయర్ ఎవరు? మా బంగారం ఎప్పుడు వస్తుంది? మీరు మా ప్రజాముఖంగా, మా బాధితుల ముఖంగా ఆ లాయర్ను తీసుకొచ్చి మాకు చెప్పి ఇది ఈ రోజు వరకు వస్తుంది అని చెప్పి ఆ పేపర్ మాకు చూపెట్టండి. కోర్టు ఏమి ఇచ్చిందో మాకు చూపెట్టండి. లేదు అని అంటే మేము ఇక్కడే కూర్చుంటాం. ఇన్ని రోజులు చెప్పింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. మేమందరం కూడా బంగారం వచ్చేదాకా ఈ రోజు నుండి ఇక్కడే కొనసాగిస్తాం, ఇక్కడే ఉంటాం. ఏదో ఒకటి అయ్యే వరకు మేము మా ప్రాణాలు పోవడా, మా బంగారం వచ్చినా రెండింటిలో ఏదో ఒకటి కావాలి. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనపరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్ లో హోరాహోరీగా నిర్వహింపబడిన క్రీడోత్సవాలు 2 రోజుల క్రితం ముగిశాయి. ఈ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన, పథకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ అభినందించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై పథకాలు సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచినందుకు క్రీడాకారులను అభినందించారు. క్రీడలకు సమయం కేటాయించే పోలీస్ అధికారులు పూర్తి స్థాయి సహకారం అందించబడుతుందని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధర్మయ్య 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026 సైబరాబాద్ కమిషనరేట్ లో జరిగిన 75 కిలోల కేటగిరీ బాడీ బిల్డింగ్ పోటీలో బంగారు పథకం సాధించారు. సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ జైపూర్, ఏసీపీ వెంకటేశ్వర్లు జైపూర్, సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ రాజశేఖర్లు హెడ్ కానిస్టేబుల్ ని అభినందించారు. సిఐటియు పెద్దపల్లి జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం శ్రామిక భవన్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ సుంకాల పేరుతో ట్రంప్ బెదిరింపులకు లొంగిపోయి అమెరికాతో దిగుమతి సుంకాల ఒప్పందాలు
జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగంతో పాటు బొగ్గు పరిశ్రమకు ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. కార్మిక కర్షకులందరూ ఏకమై ఐక్యంగా పోరాడుకుంటే భారత ప్రజలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని, మా దేశం నుంచే తీసుకోవాలని ఒత్తిడి తెస్తూ భారత్ నుంచి అమెరికా ఎగుమతి అవుతున్న వస్తువులపై పెద్ద ఎత్తున సుంకాలు విధించిన విషయం భారత ప్రజలకు తెలిసిందే. అమెరికాతో మన దేశం చేసుకోబోయే దిగుమతి సుంకాల ఒప్పందం కోల్ రంగానికి ఉరితాడుగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వానికి ఆ సోయి ఉన్నట్టు కనబడతలేదు. ఇప్పుడు అమెరికా భారతదేశానికి కాళ్ళు చేతులు కట్టేసి తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకుంటుంది. అందుకు అనుగుణంగా మన ప్రభుత్వాన్ని చేతులు మెలేస్తున్నది, చెవులు పిండే ప్రయత్నం చేస్తున్నది, అదిరించి బెదిరించి సంతకాలు తీసుకోవాలనే ప్రయత్నం ఈరోజు అమెరికా పాలకులు చేస్తున్నారు. చూసాం మనం. ఇప్పటికే భారతదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సరుకుల మీద 25% సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపకపోతే మరో 25% పెనాల్టీ పేరుతో సుంకం విధించారు. అంటే ట్రంప్ రాకముందు భారతదేశ సరుకుల మీద 3.3% ఉన్న దిగుమతి సుంకాన్ని 50% పెంచారు. 50% పెంచి ఇప్పుడు భారతదేశం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసి భారతదేశం అమెరికా నుంచి వచ్చేటువంటి సరుకుల మీద దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించేటట్టు, అమెరికా మాత్రం భారతదేశం నుంచి వచ్చేటువంటి సరుకుల మీద సుంకాన్ని 18% విధించేటట్టు అవగాహనకు వచ్చినట్టుగా ట్రంప్ ట్వీట్ను బట్టి తెలుస్తోంది. ట్రంప్ ట్వీటే కాదు, కేంద్ర మంత్రులు కూడా ఆ మాటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అమెరికాలో కోర్టు తీర్పు ప్రకారం అది 15% మారుతుంది. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం రామగుండం ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్లు ప్రారంభించారు. గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో నిర్వహిస్తున్న రామగుండం ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్లు నిర్వాహకులు సాదర స్వాగతం పలికి వారిని సన్మానించారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్లను ప్రారంభించారు. అతిథులు క్రికెట్ ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తోందని అన్నారు. All the best, Tamil. Baga ఆడండి. It's all games. Just take it easy. హ్యాపీగా ఎంజాయబుల్ గా చేసుకోండి. It's only game అంతే. ఎవరు గెలిచినా ఒకరినొకరు షేర్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఆ ముస్తఫా అయితే రెడీగా ఉన్నాడు, అవుట్ చేస్తారు. Thank you. Only 2 runs considered. గౌరవ ఎమ్మెల్యే గారు ఒక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉండి ఈ ప్రాంతంలో అనేక మంది మారుమూల ప్రాంతాలలో ఉన్న మాణిక్యాలను బయటికి తీసుకొచ్చి దేశానికి అందించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా రామగుండంలో కూడా వెనుకబడిన పిల్లలందరినీ కూడా స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే కాలేజీ పిల్లలను కానీ అందరినీ కూడా క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు రామగుండం ప్రీమియర్ లీగ్ మీద ఇక్కడ సోదరుడు దయాకర్ వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంతానికే గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే నైపుణ్యం ఉన్న క్రీడాకారులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించి వాళ్ళను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా నిత్యం ఆలోచన చేస్తూ ఉంటారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా
అనే ఒక పేరుగాంచిన మన రామగుండంని మళ్ళీ బ్యాక్గా తెచ్చి పునర్వైభవం తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఈ స్టేడియం వైజ్ కూడా మన సమ్మక్క గద్దెల దగ్గర కూడా ఆయన కొత్త స్టేడియంని రీఓపెన్ చేయాలని ఒక ఆయన థాట్, ఆయన ఒక ఆలోచనని మీరు నెక్స్ట్ టైం మేబీ బై గాడ్స్ గ్రేస్ మీరు అక్కడే ఆడతారని నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా టేక్ దిస్ స్పోర్ట్ వెరీ ఈజీలీ, హ్యాపీగా మీరు జాయ్ఫుల్గా తీసుకోవాలి. కానీ ఏ స్పోర్ట్ని కూడా మనము హార్ట్కి తీసుకోకూడదు. బికాస్ విన్నర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు. విన్నర్స్ కూడా లూజర్సే. అందరు కలిసి మీరు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ మోడ్. ఎవరు గెలిచినా మా ఓలే అన్న ఒక ఫీల్ తోని మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ బాగా ఆడి మళ్ళీ మీది ఎండింగ్ డేకి మీ అన్నను కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేసి మీ అందరికి ఆల్ ద బెస్ట్. ప్లేయర్స్ అందరు బాగా ఆడాలా. అండ్ ఎనీ హెల్ప్ ఆల్వేస్ మా మొత్తం కాంగ్రెస్ కుటుంబం ఇక్కడ ఉంటదని మళ్ళొకసారి తెలియజేసి. పేద కుటుంబం. ఆ తండ్రి తనకు వచ్చిన కష్టం తన బిడ్డకు రాకూడదని అనుకున్నాడు. బాగా చదువుకొని మంచి జీవితాన్ని సాధించాలని ఆకాంక్షించాడు. ఉన్నతంగా చదివించాలని కలలు కన్నాడు. ఇలా కొడుకు 10th అయిపోయింది, ఇంటర్ చదువుతున్నాడు. తెల్లారితే కొడుకు ఇంటర్ పరీక్ష. ఉన్నట్టుండి విషాదం. గుడ్డపోటుతో మృతి చెందాడు. ఇంట్లో కన్నతండ్రి మృతదేహం, ఇటు పరీక్ష. ఇలాంటి అగ్ని పరీక్ష మరెవరికి రాకూడదంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇలా ఆ విద్యార్థి కష్టం హృదయ విదారకంగా మారింది. నేటి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షల రోజున అర్థాంతరంగా తండ్రి గుండెపోటుతో మరణించడం ఆ బిడ్డను పరీక్షకు హాజరు కావాలా వద్దే అని మీమాంసలో పడేసింది. ఈ ఘటన ఏపీలో నెల్లూరు జిల్లా సంగ మండలంలో జరిగింది. చెన్నూరు మండలంలోని సుబ్బరాంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పత్తిని అమ్ముకోవడానికి ఆదిశంకరాచార్య మిల్లుకు వెళ్లగా మిల్లు నిర్వాహకులు మొదటగా కాంటా చేసి అన్లోడ్కు పంపించి పత్తిలో నాణ్యత లేదంటూ ఇబ్బంది వైనం. 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి వచ్చిన అన్నదాతల పట్ల కనీస కనికరం చూడకుండా కాటన్ మిల్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనార్జనే ధ్యేయంగా అన్నదాతల పట్ల మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. ఒక్కో రైతు నుండి 30 కిలోల నుండి 50 కిలోల మేర కోతలు విధిస్తున్నామని, ఇదేమని అడిగిన రైతుల పట్ల నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు పేర్కొన్నారు. మేము నిన్న 7ంటికి స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది, అది ఆదిశంకరాచార్యకు. ఈరోజు పొద్దున మేము 6ంటికే బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 10ంటి వరకు సిపి రావడం జరిగింది. మ్యాచరు అదంతా చూసి ఓకే అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత బండి లోడింగ్కి పోవడం జరిగింది. లోడింగ్ పోయిన తర్వాత లోడ్ అయింది. అన్లోడ్ చేస్తున్నప్పుడు సగం అయిపోయిన తర్వాత వచ్చి ఆపేయడం జరిగింది. ఇది క్వాలిటీ లేదు అని చెప్పడం జరిగింది. మాకంటే ఇంతకు ముందు మాకంటే క్వాలిటీ లేని పత్తులన్నీ దించుకోవడం జరిగింది. కానీ మా పత్తిని ఆపడం జరిగింది. కావాలనే కక్ష సాధింపు చర్యగా ఇలా చేస్తున్నారు. ఇది ఈ విధంగా చేస్తున్నారు. ఒకవేళ ఇది మాకు మ్యాచ్ వేయక ముందే ఇది మేము తీసుకోమని అంటే మేము తీసుకొని వెళ్ళే వాళ్ళము. ఇది కావాలనే ఈ కాంట అయిపోయిన తర్వాత ఈ అన్లోడ్కు వచ్చిన తర్వాత ఇట్లా అందరిని ఇబ్బంది పెడుతున్నాం. మమ్మల్ని ఒక్కరిని అని కాదు, అందరిని ఇబ్బంది పెట్టి లాస్ట్కు చివరి ఇక అరగంట ఉండనంగా కోతలు పెట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది దోచుకోవడానికి, రైతులను దోచుకోవడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్లకు ఇదే టైం దొరికిందని చెప్పేసి ఇలా చేస్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇప్పుడు ఒకవేళ అన్లోడ్ కాకపోతే ఇక మాకు మందు డబ్బే శరణ్యము. మేమైతే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. మమ్మల్ని పొద్దున్న నుండి అన్నం తినలేదు. ఇప్పటి వరకు మమ్మల్ని ఎన్నోసార్లు రిక్వెస్ట్గా అడిగినా కానీ ఎవ్వరు కూడా స్పందించట్లేదు. అసలు మ్యాచ్ చూడడానికి కొంతమంది బండ్లకు మ్యాచ్ చూడడానికి కూడా ఇక్కడికి రావడం లేదు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినా కానీ అటు ఇటు వెళ్తున్నారు తప్ప దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఈ విధంగా అందరి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి అందరూ కలెక్టర్ గారు, మరి అదేవిధంగా మా నియోజకవర్గ మంత్రి గారైన వివేక్ గారు దీని మీద స్పందించి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. మీరు మిల్లులు ఓపెన్ చేయించారని మీరు అంటున్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా కష్టాలు మేము అనుభవిస్తున్నాం. దయచేసి మాకైతే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మిల్లులు మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నాయంటే అన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం ఇంకొక ఎత్తు అవుతుంది. ఈ విధంగా మేము 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి మాది. ఎన్నో కష్ట నష్టాలకు, వర్షానికి, అది ఇదికి అన్నిటికీ ఓర్చుకొని మేము పంటను పండిస్తే ఇప్పుడు మా పత్తిని కొనడానికి వీళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి మా యందు దయ తలచి మా కోరికలు తీర్చగలరని, మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. దయచేసి మేము ఇక్కడనే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కోతలు పెట్టి
మొత్తము వాళ్ళు దోచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మాకు అర్థమైనందుకు మేము నిలదీసినందుకు మమ్మల్ని కక్ష సాధింపు చర్యగా మా ఒక్క బండిని ఆపి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఒక 10-15 బండ్లని ఇట్లనే ఆపి ఒక అరగంట ముందే ఈ అన్నిటిని క్లియర్ చేసే ప్రయత్నం చేసి ఎంత కట్టింగ్ పెట్టాలో అంత కట్టింగ్ వాళ్ళకు నచ్చినంత పెట్టుకొని అప్పుడు బండ్లను అన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నది. దయచేసి ఇదంతా గమనించి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఉద్యమకారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు. తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉద్యమ జేఏసీ నాయకులు. పిటిషనర్ల తరపున మరియు ఉద్యమకారుల తరపున వాదనలు వినిపించిన హైకోర్టు న్యాయవాది జి కరుణాకర్ రెడ్డి ఇరువురి వాదనలు విన్న అనంతరం అభయహస్తం స్కీమ్ కింద అప్లై చేసుకున్న ఉద్యమకారులకు 8 వారాలలో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఫ్రీడమ్ ఫైటర్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి కార్మికుల కుటుంబాలకు శుద్ధమైన జలాలను అందించడం కోసం నిర్మించిన ఎస్టీపీలను వినియోగంలోకి తీసుకురావడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని, కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడమే కారణమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గోదావరికని 2 ఇంక్లైన్ టు ఏ ఇంక్లైన్ గనుల సమీపంలో సింగరేణి యాజమాన్యం దాదాపు 17 కోట్ల రూపాయల నిధులతో ఎస్టీపీల నిర్మాణం చేపడుతోంది. ఈ ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే పట్టణంలోని డ్రైనేజ్ వాటర్ను ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన వాటర్ను గోదావరి నదిలోకి వదలడం జరుగుతోంది. దాంతో సింగరేణి కార్మిక కుటుంబాలకు శుద్ధమైన నీటిని తాగే అవకాశం ఉంది. కాగా ఎస్టీపీల నిర్మాణం ఆలస్యం అవుతుండటంతో సోమవారం సిఐటియు ఆర్జీవన్ బృందంతో కలిసి రాజారెడ్డి ఎస్టీపీల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కేవలం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే ఎస్టీపీలు వినియోగంలోకి రాకుండా ఉన్నాయని, దాదాపు ఎస్టీపీ నిర్మాణం పనులు మొత్తం పూర్తి అయ్యాయని, కాంట్రాక్టర్కు కేవలం 2 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం మూలంగానే చిన్నపాటి పనులు ఆగాయని అన్నారు. ప్రతి సంవత్సరం 20,000 మంది కార్మికులు గుండె జబ్బులతోటి, క్యాన్సర్ తోటి, లంగ్ ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుంటానని సిఐటిగా దాదాపు 3-4 సంవత్సరాల కాంచి విరామం లేకుండా పోరాటం చేస్తున్నాం. గోదావరి నీళ్లు మొత్తం కలుషితం వస్తున్నాయి. గోదావరి ప్రాంతంలో డ్రైనేజీ వాటర్ అంతా కూడా గోదావరిలో కలిసి మళ్ళీ అవే మంచిలాగా వస్తున్నాయని చెప్పి పోరాటం చేస్తే గతంలో ఉన్న చైర్మన్ గారు ఇక్కడ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ ఒకటి కట్టాలని, అట్లాగే గోదావరి నుంచి మొత్తం వెలువడే మురుకునీళ్ళన్నీ కూడా శుద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. నడక నడుస్తూ 2024 శంకుస్థాపన చేశాం. అది సంవత్సర కాలంలో పూర్తి అయిపోవాలి, కానీ అది ఇంతవరకు పూర్తి కాలేదు. కారణం ఇలా గ్రావిటీ ఫిల్టర్ బెడ్ సంబంధించిన పనులు పూర్తి అయినాయి. ఎండాకాలంలో కార్మికులకు మళ్ళీ కూడా మురుకునీళ్ళు వస్తాయి. గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసేసిన తర్వాత స్టోరేజ్ వాటర్ లేవు కాబట్టి మళ్ళీ ఈ నీళ్ళే రొటేషన్ అవుతున్నాయి, మురుకు నీళ్ళే. కాబట్టి వెంటనే మార్చి వరకన్నా కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకొని అన్ని నిధులు రిలీజ్ చేస్తే కంపెనీ దగ్గర 2025 బడ్జెట్లో డబ్బులు లేవట. కేవలం గ్రావిటీ ఫిల్టర్ కోసం, కన్స్ట్రక్షన్ కోసం రిలీజ్ చేసి దానికి వాటర్ స్టోరేజ్ అంటే ఫిల్టర్ అయిన వాటర్ను స్టోరేజ్ చేయడానికి డబ్బులు లేవని 2025లో దాన్ని ఆపేసాం. అట్లాగే ఎస్టీపీ సంబంధించి కూడా అంతే, పూర్తి వర్క్ కంప్లీట్ అయిపోయింది. కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వక ఆ పని అక్కడ ఆగిపోయింది. వీళ్ళందరూ హాస్పిటల్ పాలవటానికి కోసం చూస్తున్నారా? యాజమాన్యం నడుతున్నాం. కార్మికుల ఆరోగ్యం మీకు పట్టలేదా? కార్మికులకు మంచినీళ్ళు రానప్పుడు, మంచి వాతావరణం లేనప్పుడు కార్మికుల ఆరోగ్యం ఎట్లా బాగుపడుతుంది? ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి చెప్పంగానే ఫుట్బాల్ కోర్టుకు 10 కోట్లు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళకి, గ్రౌండ్లకి, సీసీ కెమెరాలకి, మంత్రుల దగ్గర, కలెక్టర్ల నివాస ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు పెడతా అంటారు. రోడ్లు వెంబడి చెట్లు పెడతా అంటారు. గవర్నమెంట్ చెప్పిన పనులు మాత్రం తూత తప్పకుండా నిమిషం తిరగకుండా డబ్బులు రిలీజ్ అయితే కానీ సింగరేణుల సంక్షేమం కోసం డబ్బులు రిలీజ్ కావా? ప్రగతిశీల యువజన సంఘం టౌన్ ముఖ్యుల సమావేశం గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగింది. ఈ నెల 2026 ఫిబ్రవరి 25 నాడు జరిగే కత్తెరమల్ల పోచన్న, ఆరుమల్ల భూమన్న 34వ వర్ధంతి సభను ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, ఈ వర్ధంతి సభను జయప్రదం చేయాలని ధర్మేందర్ కోరారు. సందర్భంగా పీవైఎల్ జిల్లా అధ్యక్షులు కాశీపేట ధర్మేందర్ మాట్లాడుతూ కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న ప్రగతిశీల యువజన సంఘంలో యువతను చెడు మార్గంలో పోకుండా కూడగట్టి అనేక యువజన వ్యతిరేక పోరాటాలు నిర్వహించినాడు. పోచన్న ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆనాడు కొంతమంది విప్లవ ముసుగులు, అరాచక శక్తులు కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్నను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. వారి వర్ధంతి సభను
రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ నెల 25వ తారీఖు వాళ్ళ మద్దతు సభ జరుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన యువజన శక్తులందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అక్రమల్ల పోచన్న ఆ రోజు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రగతిశీల పోరాటాల్లో ముందుండి ఎన్నో సారా వ్యతిరేక ఉద్యమాలు, దుఃఖ వ్యతిరేక ఉద్యమాలు, అనేక అసంఘ శక్తుల మీద తన పోరాటాల ద్వారా, యువజన పోరాటాల ద్వారా ఎట్లయితే ముందుకెళ్ళిండో ఈరోజు యువతకు అక్రమల్ల పోచన్న, ఆరుమూల బొమ్మన్న ఎంతో స్ఫూర్తిదాయకం. వారి త్యాగాలను మనం ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా మనం అక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో యొక్క వర్ధంతి సభను జరుపుకొని వాళ్ళకు నివాళులు అర్పిస్తూనే ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు పట్టణంలోని SBI 2 బ్రాంచ్ ఎదుట గోల్డ్ లోన్ బాధితుల నిరసన, బ్యాంక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో మెరిసిన పోలీస్ క్రీడాకారులు, అభినందించిన పోలీస్ కమిషనర్. బాడీ బిల్డింగ్ పోటీలో హెడ్ కానిస్టేబుల్ కు బంగారు పతకం. అమెరికాతో దిగుమతి సుంకాల ఒప్పందం భారత బొగ్గు పరిశ్రమకు ప్రమాదం. CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు S. వీరయ్య. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.